క్వశ్చన్ వచ్చి, ఈ మధ్య మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు సార్ మీకోసం ఏదైనా గిఫ్ట్ కొన్నారా? ఆయన ఎప్పుడూ ఒక గిఫ్ట్ కొనరు. మొన్నే మీకు చూసుంటారు సోషల్ మీడియాలో ఒక చీర తీసుకొచ్చారు. అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ వాజ్ హారబుల్. సో నేను డిసైడ్, అందుకే ఆయనతో చెప్పా ఇంకొకసారి షాపింగే చేయొద్దని. తర్వాత ఒక్కసారి అమ్మ నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏదో డైమండ్ రింగ్ ఇచ్చారు. ఏదో ఐ థింక్ ఇట్ వాజ్ ద 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డైమండ్ రింగ్ ఇచ్చారు. సో నేను ఎప్పుడు మా ఆయన్ని నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. బికాజ్ ఐ వాజ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంటెంట్ పర్సన్. నాకు ఉండేది చాలు, నాకేమీ అది కావాలి ఇది కావాలనేది నాకు ఎప్పుడు ఉండదు. అట్లానే నేను ఒకసారి మన యానివర్సరీ వస్తుంది, నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన డైమండ్ రింగ్ కొన్నారు, మీరు ఒక్క రింగ్ అన్నా ఏదన్నా కొనివ్వచ్చు కదా అని అన్నాను. హీ సెడ్ నువ్వే డైమండ్, నీకు ఒక డైమండ్ రింగ్. సో ఈ మగవాళ్ళని ఏది అడగొద్దు, అడిగామంటే ఇటు అటు అటు ఇటు వేసేసి మన నోరు ముంచేస్తారు. సో నేనేం చేయాలో ఏం చేయలేక ఐ జస్ట్ సెడ్ ఓకే ఇనఫ్ ఆఫ్ యువర్ క్రేజీ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని వదిలేసాను ఆయన్ని. దట్స్ ఇట్. నో ఐఎమ్ వెరీ, నాకు చాలా సంతోషంగా ఉంది, ఎస్పెషలీ టు మీట్ all మళ్ళీ చెప్తున్నాను. ఐ రిమెంబర్ మై కాలేజ్ డేస్, స్కూల్ డేస్ ఐ డెంట్ ఎంజాయ్ మచ్, బట్ మై కాలేజ్ డేస్ వర్ ద బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. ఐ రియల్లీ డిడ్ వాట్ ఆల్ ఐ షుడ్ డూ, ఐ డిడ్ ఇట్ ఆఫ్. ఐ యూస్ టు బంక్ కాలేజ్, గో టు మూవీస్, అన్నీ చేసేదాన్ని. అది మా అమ్మ నాన్నకి తెలిసేది కాదు, వాళ్ళు అనుకునేవారు నేను చాలా మంచిదాన్ని అనుకునేవారు. ఎనీథింగ్ ఎల్స్? కెన్ ఐ లీవ్? Good morning, ma'am. I am Gayatri. I am studying in BSc Botany. I am studying in BSc Botany group. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మేము మిమ్మల్ని సార్ని తల్లిదండ్రులుగా భావిస్తున్నాము. మీకు కుప్పం ప్రజల మీద ఎలాంటి అభిమానం ఉంది మ్యామ్? నిజం చెప్పాలంటే మీకు ఇప్పుడే చెప్పాను, నేను ఎప్పుడు కుప్పం గురించి కానీ కుప్పం గురించి అడగటం కానీ ఏం చేస్తున్నారు మీరు ఏంటి అడిగేదానే కాదు, ఒకటి మాత్రం ఆయనకి గుర్తు చేసేదాన్ని, ఏంటి 2 నెలలు అయింది 3 నెలలు అయింది, మీరు వెళ్ళాలి కదా, ప్రజలు మీకు ఓటేశారు కదా, టైం అయింది కదా, మీరు వెళ్ళి వాళ్ళందరినీ చూసుకోవాలి చేయాలని ఆయనకెప్పుడు అది మాత్రం నేను గుర్తు చేశాను. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు చేస్తాడో మనకి అన్నీ తెలీదు, ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్ళినప్పుడు లైఫ్ అంటే జీవితం అంటే ఏంటి అనేది నా కళ్ళారా నేను చూశాను. రూమ్లో కూర్చుని చూసేది వినేది వేరు, కళ్ళారా చూసేది వేరు. అక్కడ నా కార్యకర్తలు, ఐ హ్యావ్ టు టెల్ యూ, హ్యాట్స్ ఆఫ్. నేను కార్యకర్తలు అంటే ఏంటో అనుకునేదాన్ని, నిజంగా అంటే ఐఎమ్ టెలింగ్, ఈవెన్ దో చంద్రబాబు నాయుడు గారు భార్య అయిన కార్యకర్తలు ఇట్లా ఉంటారా అని కూడా నాకు తెలియదు. కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నా హృదయం ఇట్ యూస్ టు మెల్ట్. అంటే ఉన్నారా అని కూడా నా ఆలోచన లేదు మాట. కార్యకర్తలు ఏంటంటే ఒక మీడియాకరో ఏంటో అనుకునేదాన్ని, కానీ వాళ్ళ ఇళ్ళల్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ప్రతిరోజు జీవితాన్ని గడపటానికి వాళ్ళు పడే బాధలు అయ్యి చూసి నిజం గెలవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా వాళ్ళన్నా కూడా మీరు చెక్లు ఇచ్చేయచ్చు అయిపోతుందని లేదు, నేను వెళ్తాను, నా కార్యకర్తల్ని కలుస్తా కూడా తెలీదు. అందుకే అట్లా నిజం గెలవాలనేది కుప్పం కూడా వచ్చాను. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ అటాచ్మెంట్. నాకు ఒక అటాచ్మెంట్ ప్రజలతో వచ్చింది. అందుకే ఇప్పుడు కుప్పానికి నేను వన్స్ ఇన్ 3 months వస్తున్నాను. ఎప్పుడు అడగంది, నేను ఏ నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడగను, ఒట్టి కుప్పం గురించి అడుగుతాను. దట్ ఈస్
దట్ ఈస్ మై ప్రయారిటీ. ఎందుకంటే కుప్పం ప్రజలు ఆయన మీద నమ్ముకుని ఎంచారంటే ఆ నమ్మకం ఆయన మీద ఉంది గనక అది ఆ ప్రోగ్రాంతో నేను ఏదో ఒకటి చిన్నది కాంట్రిబ్యూషన్ చెయ్యాలి. నేను చెప్పింది మీ అందరు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు విన్నరు. ఆయన ఏది కరెక్ట్ అంటే అది నేను చెప్పినా కూడా పట్టించుకోరు. కానీ ఐ కీప్ టెల్లింగ్ హిమ్ యూ హ్యావ్ టు డెవలప్ కుప్పం. అది మాత్రం నేను గుర్తు చేస్తానే ఉంటాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఆయన తప్పకుండా, మీరు ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు, చాలా డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది జస్ట్ స్టార్టింగ్. యూ విల్ సీ there'll be a drastic change in Kuppam in this 5 years. ఆ గ్యారంటీ అయితే నా తరఫు నుంచి నేను ఇస్తాను. ఎందుకంటే నేను చాలా మొండిదాన్ని. నందమూరి తారక రామారావు గారు కూతురు కదా, ఆయన ఎంత మొండో ఆ మొండి కొంచెమన్నా వచ్చింది. ఆ మొండి బ్యాక్ టు కుప్పం మోర్ అండ్ మోర్. యా, అండ్ డెవలప్మెంట్ అంటే ఇట్ ఈస్ ఓవరాల్ డెవలప్మెంట్. రావాలన్న ఉద్యోగాలు రావాలన్న కంపెనీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. సో దట్ ఈస్ డెవలప్మెంట్. దెన్ కమ్స్ రోడ్స్, దెన్ కమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈస్ అ బిగ్ సైకిల్, ఇట్ ఈస్ నాట్ వన్. సో ఒకటి డెవలప్ చేశారంటే ఇంకొకటి ఉండాలి, ఇంకోటి చేస్తే ఇంకొకటి. ఇట్స్ ఎ సైకిల్. సో తప్పకుండా ఆయన కుప్పం ప్రజలకి ఐఎమ్ షూర్ హీ విల్ డూ. And he has to give back to Kuppam ప్రజలకి. అది నేను గ్యారంటీ ఇస్తాను. ఏంటమ్మా చెప్పు, మైక్ అక్కడ బాబుకి ఇవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్, ముందుగా అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు మా కళాశాలకు రావడానికి మాకెంతో ఆనందంగా ఉంది. నేను మీ సమయాన్ని వృధా చేయాలనుకోవట్లేదు. మేము అడగాల్సింది మీకు నేరుగా అడిగేస్తాను. అమ్మైనా అడగందే అన్నం పెట్టదంటారు. అలాంటి ఒక కొడుకు స్థానంలో ఉండి అమ్మని అడుగుతాను నేను. చెప్పమ్మా. షూర్. మా కళాశాలలో ముందు చూసుకున్నట్లయితే విద్యలో 90%, 100% ఉత్తీర్ణతలు సాధిస్తున్నాము. అలాగే మా కళాశాలకి ఒక ప్లే గ్రౌండ్ మైదానం కావాలని మా కాలేజ్ తరఫు విద్యార్థులందరూ తరపున మీకు అడుగుతున్నాను. తప్పకుండా అమ్మా, దట్ విల్ బి డన్. థ్యాంక్ యూ మ్యామ్. ప్రపోజల్ పెట్టారంట అమ్మా, అండ్ దట్ విల్ బి డన్ అంట. ప్రపోజల్ ఇస్ గాన్ త్రూ. సో తప్పకుండా మీకు ప్లే గ్రౌండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఆల్వేస్ స్టడీస్. మీకు ప్లే గ్రౌండ్ కూడా ఇస్ అ స్ట్రెస్ బస్టర్ వెన్ యూ ప్లే. అంతే కదమ్మా, ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఆల్సో. షూర్, అది తప్పకుండా అమలు చేస్తారు. థ్యాంక్ యూ. సో ఐ థ్యాంక్ వన్స్ అగైన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ